అందరికీ నమస్తే అండి. దాదాపు 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి మెగా డిఎస్సి అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. గతంలో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు అంటే 2019 ఎలక్షన్స్కి ముందు మేము అధికారంలోకి రాగానే మీకు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పేసి యాస్పిరెంట్స్కి చెప్పడం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అసలు మెగా డిఎస్సి జోలికే వెళ్ళలేదు. అయితే దీని మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో అంటే 5 సంవత్సరాల కాలం ముగిసే 3 నెలలకు ముందు దీని నోటిఫికేషన్ అయితే అంటే 6,000 దాదాపు 6,000 పోస్టులకు భర్తీ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కానీ అది కూడా కంప్లీట్ కాలేకపోయింది. అది ఎన్నికల స్టంట్ అని చెప్పేసి జనాలు గుర్తించడంతో దాన్ని కూడా ఆటకెక్కిచ్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఈ యాస్పిరెంట్స్ ఎవరైతే ఈ డిఎస్సి యాస్పిరెంట్స్ని పూర్తిగా మోసం చేసినట్టే చెప్పుకోవాలి. 2014, 2019 పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు 2 సార్లు మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10,000, 11,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. 2024 ఎలక్షన్ సమయంలో కూడా అంతా ఈ మెగా డిఎస్సి చుట్టే హామీలు పర్వం నడిచింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రభుత్వం రావటం, అలాగే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ మీదనే ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీదే ఆయన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చినటువంటి డిఎస్సి మీద మేము రిలీజ్ చేస్తాం, డిఎస్సి ప్రభుత్వం అధికారంలో రాగానే అని చెప్పినటువంటి మాటల్ని ఈ డిఎస్సి యాస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళు నమ్మారు. నమ్మినందువల్లనే వారి వంతు వారు కూడా ఓట్లు వేయటంలో, అలాగే విద్యార్థులు వీళ్ళంతా వాళ్ళ కృషి చాలానే ఉంది అధికారంలోకి రావడానికి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ డిఎస్సి యాస్పిరెంట్స్ పాత్ర కూడా ముఖ్యమే అని చెప్పుకోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ నేను నెరవేర్చుకుంటాను అని తెలియజేయటం కోసమే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి స్టేజ్ మీదే ఆయన తొలి సంతకం డిఎస్సి మీదే ఆయన చేయడం జరిగింది. కానీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కార్యరూపం దాల్చడం కోసం దాదాపు 10 నెలల టైం పట్టింది. ఇప్పుడు వరకు టైం పట్టింది. ఈరోజు ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మీరు చూసుంటారు. కొంతమంది చూడకపోతే మీరు గవర్నమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్సైట్లో అది డిస్ప్లే చేయడం జరిగింది అఫీషియల్గా. దాన్ని ఒకసారి క్లిక్ చేసి అక్కడ లోపలికి వెళ్ళేసి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో వెల్కమ్ టు ఏపీ మెగా డిఎస్సి 2025 అని చెప్పేసి డిస్ప్లే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఒకసారి అందరూ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ టైం వచ్చేసి 20 ఏప్రిల్ 2025. అలాగే అప్లికేషన్ క్లోజింగ్ టైం వచ్చేసి 15 మే 2025. మే 30వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు పరీక్షలు అయితే జరుగుతూ ఉంటాయి విడతల వారీగా. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత 2వ రోజే ప్రాథమిక కీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా ఈ పరీక్షల ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత పోస్టింగ్స్ కంప్లీట్ చేయడానికి దాదాపు మనకి ఆగస్టు వరకు పట్టొచ్చు. ఈ మెగా డిఎస్సి రిలీజ్ చేయడంలో ప్రత్యేకమైనటువంటి భూమిక పోషించినటువంటి నారా లోకేష్ గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ మెగా డిఎస్సి యాస్పిరెంట్స్ 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా గట్టిగా ఇంకొక నెల రోజులు ఉంది, నెల రోజులు గట్టిగా ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి చదివితే మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ నా ఆదిత్య టాక్స్ తెలుగు ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను.